రుద్రూర్ మండల కేంద్రంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇందూర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు. మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకలను సోమవారం నాడు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇందూరు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఇందూరు చంద్రశేఖర్ మాట్లాడుతూ రైతులకు ఉచిత విద్యుత్పై తొలి సంతకం చేసిన మహోన్నతమైన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి అని, ఆయన హయాంలో ఎన్నో ప్రజా సంక్షేమం పథకాలను ప్రవేశపెట్టారని, ఆయన అడుగుజాడల్లోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా పాలన కొనసాగిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో గంగారం పటేల్, కర్కే అశోక్, పార్వతి, ప్రవీణ్, నడిపింటి నగేష్, సయ్యద్ ముల్తానీ, ఇమ్రాన్ కాద్రి, రాజా వరప్రసాద్, మాసెట్టి శ్రీనివాస్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రుద్రూర్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు జయంతి జరుపుకుంటున్నాము. రాజశేఖర రెడ్డి గారి గురించి తెలంగాణ రాష్ట్రం కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ఎప్పటికీ మరవలేని పనులు చేశారు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి చేపట్టినటువంటి జలయజ్ఞం అయితేనేమి, మరియు పావలా వడ్డీ రుణం కానీ, మరియు నిరుపేదలు విద్యార్థులు ఒక ఇంజనీర్లు డాక్టర్ చదవాలంటే చదవలేని పరిస్థితుల్లో ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ప్రతి ఒక్క విద్యార్థి డాక్టర్లుగా ఇంజనీర్లుగా ఉన్నారంటే అదంతా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరియు ప్రతిఫలమే. మరి ముఖ్యంగా ఉచిత విద్యుత్ కానీ, మరి 108 ద్వారా కానీ చేసినటువంటి పథకాలన్నీ చేసి ఎంతో ప్రజల యొక్క మన్న పొందినటువంటి దేవుడు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆ యొక్క పాలన ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలన అవుతుంది. గతంలో జరిగిన దొరల పాలన నుంచి విముక్తై ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రజాపాలన ద్వారా ఆదర్శవంతమైన పథకాలను రానున్న కాలంలో ప్రతి ఒక్క పేదలకు వారికి ఎవరెవరికి ఏ పథకాలు వర్తిస్తాయో ఈ ప్రజాపాలనలో జరుగుతుందని ఆశిస్తున్నాం. ఈ రుద్రూర్ మండలం మరియు అందరి ఆధ్వర్యంలో మనం ఈ రోజు ఘనంగా జయంతి వేడుకలను చేస్తున్నాం. ఒక డాక్టర్లుగా ఇంజనీర్లుగా ఎదిగిరంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పుణ్యఫలమే. కనుక మనము మున్ముందు కూడా రాజశేఖర రెడ్డి ఆశయాలను ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్వహిస్తున్నాం. కనుక వారి అడుగుజాడల్లో మనం అందరం నడుస్తూ మనం ప్రజలందరికీ మనము న్యాయంగా చేసి వారి యొక్క ఫలాలను అందిద్దామని మేము ఈ జయంతి వేడుక ద్వారా ప్రజలందరికీ సందర్శిస్తున్నాం. జోహార్ 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 వైఎస్ఆర్ ఆశయాలను